తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో తుఫాన్ ప్రభావం చేపడుతున్న సహాయ చర్యలపై అధికారులు సీఎం జగన్కి వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాన్ వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్రస్థాయిలో చాలా బాగా పనిచేశారు. బాధితులకు సకాలంలో సాయం అందించాలి. 10 రూపాయలు ఎక్కువ ఖర్చైనా బాధితులకు మంచి సహాయం అందాలి. బాధితులకు చేసే సాయంలో లోటు రాకూడదు. వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి 10,000 ఇవ్వాలి. క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలోనూ వారికి అవసరమైన సాయం చేయాలి. పొలాల్లో నీటిని త్వరితగతిన తొలగించాలి. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి అని సీఎం జగన్ తెలిపారు. తుఫాన్ ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతులకు అండగా ఉండాలి. 80% సబ్సిడీపై విత్తనాల సరఫరాకు అన్ని రకాలుగా సిద్ధం కావాలి. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టండి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టు కూలి కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి 30 లక్షల సాయం అందిస్తామని సీఎం జగన్ రెడ్డి భరోసా ఇచ్చారు.